పద్య నీరాజనం కార్యక్రమానికి పునఃస్వాగతం. మాయలాగా ఉంటుంది ఒకటి. కలిగినట్టెయుండు కలుగకయుండును, మరియు లేకపోవు తిరిగి కలుగు. కలిమి నెచడ చూడగారడి అనవచ్చు, విశ్వదాభిరామ వినురవేమా. ఓ వేమా, సంపద ఉన్నట్లే వచ్చినట్లే ఉంటుంది, కానీ ఇంతలోనే అది ఉండదు. లేనట్లే అనిపిస్తుంది, కానీ మళ్ళీ వెంటనే వచ్చేస్తుంది. ఈ ప్రపంచంలో కలిమి లేదా ధనం అనేటువంటిది ఒక మాయ వంటిది. అది అశాశ్వతమైనటువంటిది. సిరిదా వచ్చును సరళముగా నారికేళ సలిలో భంగిన్ అని కొబ్బరికాయతో పోలుస్తారు ధనాన్ని. వెలగపండు ఏదైతే కొబ్బరికాయ ధనం రావటానికి చెబుతారు, ధనం పోవటానికి కరిమింగిన వెలగపండు అని చెబుతూ ఉంటారు. అది సుమతి శతకర్త చెప్పినటువంటి పద్యం. ఇక్కడ ఈయన ఏం చెప్పారు అంటే, అది ఒక మాయల గారడిలాగా ఉంటుంది ఏం చెప్పాడు. గారడిలాగా ఉంటుంది, డబ్బు ఉన్నట్టే ఉంటుంది, పోతుంది, లేనట్టే ఉంటుంది, వస్తుంది, ఇది ఒక గారడి అని చెప్పాడు. అంటే దాంట్లో అశాశ్వతము. ఎవడు ఎంత సంపాదించినా, ఎన్ని కోట్లు కూడా పెట్టినా వాడు పోయేనాడు పట్టుకుపోయేది ఏమీ లేదు అని చెప్పి ఏదైనా మన వేమన గారి యొక్క భావం.